ఇలాగా బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేస్తు కృతే బలం. బుద్ధి లేని వాడికి బలం ఎక్కడ ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇక్కడ అమ్మవారు అంటారన్నమాట, కూపే సింహో మదోన్మత్త శశకేన నిపాతిత. ఇలాగా ఏమంటుందంటే, కూపే సింహ ఒక మదోన్మత్తమైన ఒక సింహం అంట. అది ఏం చేస్తుంది అంటే, అది బాగా మదోన్మత్తం కదండి, బలవంతుడు. సింహం ముందుకు ఎవరు వెళ్ళాలి అంటే అందరూ భయపడతారు. అలాంటిది ఒక చిన్న ప్రాణి ఏం చేసింది అంటే, ఆ సింహాన్ని కూడా తన బుద్ధితో విచలితం చేసింది. ఏం చేసింది, వాళ్ళిద్దరు ముందుకు వచ్చేసారు. ఆ సింహం తినేస్తుందేమో అని భయం. అప్పుడు ఏం చేసింది అంటే, ఓ సింహమా, నువ్వేదో బలవంతుడు అనుకుంటున్నావా, కొంచెం ఆ నీళ్ళల్లో చూడు, నీకన్నా బలవంతుడైన సింహం ఉంది అనగానే, నాకన్నా బలమా, తనకి బలం ఉంది కానీ బుద్ధి లేదుగా, తనకి బుద్ధి ఉందనమాట. అలా చూడంగానే దూకు చంపేశానగా నీళ్ళలో దూకి సింహం చనిపోయింది. అంటే తెలివితో సమాజాన్ని గెలవాలి. మన ముందు ఎంత పెద్ద సత్తవాలు ఉన్నా కూడా, ఏం జరిగినా కూడా మన ఆర్య సనాతన ధర్మం రక్షించడం మన కార్యము. కాబట్టి మన బుద్ధిని సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి మనం ఉపయోగించాలి. ఎంత చదువుకున్నా కూడా మనం ఎంత సంపాదిస్తున్నామో అన్నది ముఖ్యం కాదండి, మనం ఎంత ఎమోషనల్లీ అటాచ్డ్ ఉన్నాము మన ఫ్యామిలీకి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు వస్తుంది ఒకటి లోన్లీనెస్. మీరు కనుక చూస్తే, మీరు చూడండి ఒకసారి ఆ పర్సంటేజ్ చూడండి, యూత్ ఆర్ గెట్టింగ్ మోర్ అడిక్టెడ్ టు గాంజాయి కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, దీనికి అడిక్ట్ అవుతున్నారు. వేరే సినిమాల్లో కూడా, సినిమా చూసిన తర్వాత అక్కడ వేస్తారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అలా చిన్నగా ఇస్తాడు కానీ హీరో కూడా తాగుతుంటాడు. అంటే మనకు వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు అంటే, చిన్నగా ఉందిలే పర్వాలేదు, హీరో తాగుతున్నాడు కదా మనం కూడా తాగుతాం. అంటే తాగడం అంటే ఒక హీరోయిజం. సో దట్స్ వాట్ వీఆర్ లెర్నింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు, నేను అంటే ఎవరైనా బాధపడితే పర్వాలేదుగా నేను చెప్పాలి, టుడేస్ యూత్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్. అలా అయిపోయింది సమాజం. కాబట్టి మీరు వినాయకుడిని పెడుతున్నారు అంటే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, మన అమ్మ నాన్న మనం అవమానం చేస్తున్నాము, వాళ్ళ సేవ చేయడం లేకపోతున్నాము అంటే ఆ వినాయకుడిని పూజించి ఏ లాభం కూడా లేదండి. ప్లీజ్ హ్యావ్ సమ్ ఎమోషన్స్ ఫర్ ద ఫ్యామిలీ, నేషన్స్ అండ్ ఆర్ పీపుల్. మన దేశం, మన భారతదేశం, మన తల్లిదండ్రులు అన్న ఒక భావన మనలో లేదు అంటే, భావనాహీనులే రాక్షసులు, భావనాయుక్తులే మనుష్యులు. సో మన ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మనల్ని మనుష్యులుగా మారుస్తేనే అది ఎడ్యుకేషన్ సిస్టమ్. దట్స్ ద రీజన్ నేను సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అంటే సదేహ అన్న ఇన్స్టిట్యూట్ నేను స్థాపించడానికి కారణము, గురుకుల పద్ధతిలో స్కూల్ తీయబోతున్నామండి. ఎందుకు తీయబోతున్నాము అంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు. ఏది సమాజంలో క్రైమ్స్ జరుగుతున్నాయి, అది మారాలన్నా, సమాజంలో మన ధర్మం నిలబడాలన్నా, ఒక మనిషి మనిషిగా మారాలన్నా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. సో ఎలా మారాలి అంటే, గురుకుల పద్ధతిలో ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. ఇంకో చెప్పాలి అంటే, ఇప్పుడు చూడండి చదువుకుంటున్నారు అందరూ. ఇప్పుడు నేటి యుగంలో చూస్తుంటే 23 years అబ్బాయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నిన్న జరిగిన సంఘటన. మొన్న 32 years అబ్బాయి అడ్మిట్ అయ్యాడు. ఎందుకంటే స్ట్రోక్ వచ్చింది డ్రింకింగ్ వల్ల. సో మన ఎడ్యుకేషన్, మన హెల్త్ని మనం మంచిగా చూసుకోలేకపోతున్నామంటే ఏం లాభం? సో గురుకుల పద్ధతిలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. ఇంపార్టెన్స్ విల్ బి గివెన్ టు అవర్ బాడీ, అవర్ ఎమోషన్స్. చాలామందికి తెలియదేమో, ఇప్పుడు విషయం లేదు, కానీ రామ వాజ్ ఇన్ డిప్రెషన్, లార్డ్ రామ. వశిష్ఠ మహర్షి తనకు చెప్పిన గ్రంథము యోగ వాసిష్టము. సో ఆ యోగ వాసిష్టము ఈజ్ ఆల్ అబౌట్ మైండ్. ఇప్పుడు సైకియాట్రీ అంటారు కదండి, సైకాలజీ, సైకియాట్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్. హౌ టు కంట్రోల్ యువర్ మైండ్, హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. మన బాడీ, మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండాలి. అది మొత్తం కూడా యోగ వాసిష్టంలో ఉంది. సో ఇట్లాంటి చక్కటి మన గ్రంథాలు, చాణక్య నీతి, అర్థశాస్త్రము, ఇవన్నీ కూడా అక్కడ నేర్పబడాలి అన్న ఒక ఉద్దేశంతో సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అన్న ఒక సంస్థ ఇంగ్లీష్లో పెట్టడానికి కారణము, మా గురుగారు దేశ విదేశాల్లో కూడా మన సనాతన ధర్మం స్ప్రెడ్ చేయాలి అన్న మాటతో నేను అకాడమీ తీసానండి. మీ అందరి సహకారంతో నేను ఈ కార్యం చేయగలుగుతాను. హోప్ఫుల్లీ వినాయకుడు నాతో సంతోషించాడేమో అనుకున్నాను. బికాజ్ ఆయన అలా పెట్టేసి 9 రోజుల తర్వాత పంపించడం కాదు, ఆయన వెళ్ళేటప్పుడు మన హృదయాల్లో మన అమ్మ నాన్న ప్రతి మనకు ఒక పూజనీయ భావన, ప్రేమ పెంపొందించి వెళ్తే ఆయన సంతోషిస్తాడని నేను భావిస్తున్నాను. ఈసారి ఎవరి పిల్లలు కూడా ఇక్కడ లేకుంటే వాళ్ళ ప్రవచనం విని నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ అమెరికాలో ఉంటే ఇక్కడ రావాలి, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను సేవించాలి అన్న భావనతో ఈ ప్రవచనాన్ని మా గురువు గారికి అర్పిస్తున్నాను. జయ జయ వినాయక. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ
जय जय राम, श्री राम जय राम 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 जय जय राम. నేను గురు స్థానంలో కూర్చొని ఇక్కడ చెప్పాలి అంటే వాస్తవాలే చెప్పాలి అని మా గురుగారు ఆజ్ఞాపించడం వల్ల స్పోకెన్ అవుట్ నాట్ జస్ట్ ఫర్ ద ఆడియన్స్ ఓవర్ హియర్ బట్ ఈవెన్ ద పీపుల్ హూ విల్ లిజన్ ఆన్లైన్. సో ఇఫ్ ఐ హ్యావ్ హర్టెడ్ యూ కైండ్లీ ఫర్గివ్ మీ బట్ యాక్సెప్ట్ దిస్ యాజ్ అ సర్వీస్ టు సనాతన ధర్మ అండ్ మై గురు. జై శ్రీరామ్. ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ఈరోజు మన ప్రవచనం జరిగింది. సో మేడం గారు మొట్టమొదటి రోజు మనందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు. సో డెఫినెట్గా మనము మన తల్లిదండ్రులని పూజించాలి, మన పిల్లలకు కూడా నేర్పాలి. ఇది మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. మన పిల్లలు ఫస్ట్ మననే చూస్తారు, మనం ఏం చేస్తున్నాం, మన అమ్మా నాన్నలు మనం ఏం చేస్తుంటే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. సో కుటుంబ వ్యవస్థలో అందరూ కలిసి ఉండటము, ఈరోజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది దాదాపు తగ్గిపోయే రోజులు ఇది. కానీ మేడం గారు దీన్ని పునరుద్ధరించాలని ఎంతో పట్టుదలతో ఇంత గట్టి మెసేజ్ మనకి ఇచ్చారు. కాబట్టి ఇటువంటి మెసేజ్ ఈరోజు మనకు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ చాలా ధన్యవాదాలు మేడం. మేము చాలా అదృష్టవంతులమే. మేడం గారికి నేను ఫోన్ చేసి అడగగానే ఫస్ట్ ఇమీడియట్గా మీ కాలనీ ఎక్కడన్నారో తను ఒప్పుకున్నారు. తను అసలు ఏమి ఇంకా మిగతా విషయాలు కూడా ఏం మాట్లాడాను నాతోటి. ఈరోజు ఇటువంటి ప్రవచనకర్తలు ఉండడం కూడా ప్రవచనం కూడా ఒక వ్యాపారంగా చేసుకుంటే ఇందాక మేడం గారు చెప్పారు కదా, అదొక వృత్తిగా చేస్తూ మంచి చెబితే చాలా సంతోషం అండి. వాళ్ళు వృత్తి చేయకూడదు అనకూడదు, వాళ్ళు డబ్బులు సంపాదించకూడదు అనకూడదు. కాకపోతే ఏంటంటే మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఎవరో ఒకరు ప్రభావితం అవుతారు ఈ ప్రవచనాలు విని. కాబట్టి మేడం గారు మటుకు చాలా అథెంటిక్గా చెప్పారు. ఆవిడ మీద నేను ఫస్ట్ నాకు కలిగిన ఫీలింగ్ అది ఇవాళ అది నిరూపించినది. నేను కూడా చాలా అదృష్టవంతుడు మేడం. మీరు వచ్చి మా కాలనీకి అడగగానే చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి పిలుస్తాం. దానిలో ఫస్ట్ పాయింట్ నేను మొట్టమొదటి చదివి చెప్తున్నాను. ఎర్లీ మ్యారేజ్ వాట్ షీ సెడ్ ఈస్ కరెక్ట్. అన్ని కరెక్ట్ టైంలో జరగాలండి. చదువు కరెక్ట్ టైంలో అవ్వాలి, వివాహం కరెక్ట్ టైంలో అవ్వాలి, సాంసారిక జీవం ఉండాలి, అన్నీ ఉండాలి. అదేదో డబ్బు సంపాదనకి మేడం అన్నారు కదా ఇందాక, మనిషి పుట్టడం అంటే ఓన్లీ డబ్బు డబ్బు డబ్బు. సాఫ్ట్వేర్ రంగం వచ్చినాక ఇంకా పెరిగిపోయింది పిచ్చి. కానీ ఇప్పుడు మీరు పాశ్చాత్య దేశాలు చూస్తే వాళ్ళు మనల్ని అనుసరిస్తున్నారు, మనమేమో వాళ్ళని అనుసరిస్తానికి ట్రై చేస్తున్నాం. ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఒక్క మన భారతదేశంలోనే ఉన్నది. ఏ దేశంలోనూ ఈ కుటుంబ వ్యవస్థ లేదు. ఇది మేడం గారు చెప్పారు, మీరు కూడా అనుభవంగా చూడండి. అమెరికాలో కానీ ఎక్కడా కానీ కుటుంబ వ్యవస్థ ఉండదు. పిల్లలు ఎవరో కంటారు, ఎవరో పెరుగుతారు, పిల్లలు పెరుగుతూ ఉంటారు. సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్, లేదా సెకండ్ ఫాదర్, థర్డ్ ఫాదరు, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, అట్లానే పెరుగుతారు వాళ్ళు. సో వాళ్ళకి కుటుంబ వ్యవస్థ ఈ విలువలు అనేవి చాలా తక్కువ ఉంటాయి అని వాళ్ళు మనమేమి తప్పుగా అనట్లేదు. వాళ్ళ సంస్కృతి అది, కానీ మన సంస్కృతి అది కాదు. పురాతన కాలం నుంచి మన సంస్కృతి చాలా వేరుగా ఉంది. సో మన సంస్కృతిని మనం ముందు తరాలకు అందించి ఇట్లానే జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ధర్మం గట్టిగా నిలబడుతుందని నా యొక్క కోరిక. ఈరోజు రావాలి నా జీవితంలో అని నేను దాదాపు 16 సంవత్సరాల నుంచి నేను తాపత్రయపడుతున్నానండి. ఒక చిన్న నా గురించి కొంచెం నేను పరిచయం చెప్తాను. అట్ ద ఏజ్ ఆఫ్ 16 నేను 16 సంవత్సరాలు కూడా లేనప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బైపీసీ తీసుకున్నాను. మా గురుగారు స్వామి గోవిందం గిరిజీ మహారాజ్ గురుగారు పరిచయం చెప్పాలి అంటే ఇప్పుడు కాలం ఎలా అయిపోయిందంటే మినిస్టర్లతో పాటు గురుగారిని గుర్తుపెడుతున్నారు. మోదీ గారికి బ్రేక్ఫాస్ట్ చేశారు కదండి అయోధ్య రామ మందిర్ అప్పుడు. సో ఈజ్ ద ట్రస్టీ ఆఫ్ అయోధ్య రామ మందిర్. ఈజ్ మై స్వామీజీ, ఈజ్ మై గురూజీ. ఆ గురుగారు ఏం చేస్తున్నావు నాన్న అంటే నేను ఇట్లా మెడిసిన్ కోసం ప్రిపేర్ అవ్వాలి అంటే ఇలా అన్నారు. మరి ఏం చేయాలి గురుగారు అంటే నువ్వు రేపు ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్పాలి అన్నారు. అట్ దట్ టైం అంటే 16 years ఉన్నప్పుడు. ఆయన చెప్పడం వల్ల ఎంత జీవితంలో మార్పు వచ్చిందంటే నేను అన్నీ వదిలేసుకొని ఇంకా నేను ఎడ్యుకేషన్ మానేస్తానని చెప్పాను. అయితే లేదు ఏదో ఒక డిగ్రీ తీసుకో, ఎడ్యుకేటెడ్ పీపుల్ రేపు చెప్తే ఇంకా బాగుంటుందని ఆ టైంలో చెప్పాను. వెన్ ఐ వాజ్ 16, now I'm 39.
సో అలా చెప్పేసరికి అంత ప్రభావం మనం చెప్పగానే అదే చేయాలి. సో బైపీసీ తర్వాత నేను 5 years బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేయడం జరిగింది. గురుగారి దగ్గర వెళ్ళిన తర్వాత గురుగారు ఆజ్ఞాపించండి ఇంకేం చేయమంటారు అంటే, ఋషికేశ్లో గురు పౌర్ణిమ నాడు 16 years ముందు నాకు ఈరోజు నా గురుమంత్రం తీసుకున్నాను అని చెప్పారు. అక్కడ గురుమంత్రం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 3 సంవత్సరాలు నేను శ్రీమద్ భాగవతం చదివి మొదటిసారి శ్రీమద్ భాగవతం హిందీలో చెప్పాను. దాని తర్వాత మరాఠీలో, మళ్ళీ తెలుగులో చెప్పాలని చాలా తాపత్రయం. మా ఇంట్లో అందరూ నవ్వేవాడు, నువ్వు తెలుగు ఏం మాట్లాడతావు అనేసి. ఎందుకంటే మేము ఇంట్లో మరాఠీ మాట్లాడుకుంటాం, బయట హిందీ. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ తెలుగు. ఎందుకు అంటే నాకు అన్నమాచార్య పాటలు అంటే చాలా ఇష్టం. అండ్ చిన్నప్పటి నుంచి కూడా సినిమా పాటలు పాడడం తెలుగు కొంచెం నాకు ఇష్టం అనమాట. మా తమ్ముడు నేను చిన్నప్పుడు తెలుగు అమ్మాయి అనేవాడు. అదేదో తెలియదు మళ్ళీ హిస్ ప్లాన్. తెలుగులో కూడా స్టార్ట్ చేశాను, ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను. అయితే ఇలా చెప్పేటప్పుడు ఒక 13 సంవత్సరాలండి, మీరు నమ్మకున్న దిస్ ఈజ్ మై లైఫ్, ఐ కెన్ షో విత్ ప్రూఫ్ అనమాట. నేను ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మనీ అడగకుండా నేను ప్రవచనాలు చేస్తూ ఉంటాను. అన్ని చోట్ల కూడా చేశాను. 2023లో కూడా నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు కూడా మీరు నమ్మకపోండి, 100 rupees ఇన్కమ్ కూడా నాకు లేదు. నేను కొన్ని రోజులు ఏడ్చిన సిచ్యువేషన్ ఉంది. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసేవారే నాకు జాబ్ చూడరా అనేసి ఏడ్చిన రోజులు. ఎందుకు అంటే ఇన్కమ్ లేదు అంటే దర్ ఇస్ నో రెస్పెక్ట్ ఎనీవే. ఆమె గుడ్ ఆర్టిస్ట్, ఆమె గుడ్ డాన్సర్. నేను చాలా thousands of pieces చేశాను ఆర్ట్ క్రాఫ్ట్లో. కానీ అవన్నీ అమ్ముకోవాలి, చేసుకోవాలి, షుడ్ హ్యావ్ ఓన్ బుటీక్ ఆర్ డాన్స్ క్లాస్ అంటే ఫుల్ టైం చేయాలి అంటే నాకు ఇది ఎఫెక్ట్ అవుతుంది కదా. మా గురుగారు చెప్పింది చేయాలి. ఎన్నో కష్టాలండి. ఏం కష్టాలు అంటే డబ్బు లేనిది ఒకటి మనం ఏం చేయలేము, గుర్తుంచుకోండి. అప్పుడు 2023లో అగైన్ ఐ రీస్టడీడ్ మహాభారత, భాగవతం అన్నీ కూడా. అసలు గురువులు డబ్బులు తీసుకోవద్దంటారు కదా, మరి ధర్మకార్యం ఎలా చేయాలి? ఒక సింగిల్ మనీ లేకుండా నేను ప్రవచనాలకు వెళ్తే నాకు అసలు ఏమి షాల్వా ఇచ్చి పంపించిన రోజులు ఉన్నాయి. నేను 4 hours ఒకసారి కూర్చుంటే చెప్తాను. నేను అట్ ఎ స్ట్రెచ్ 4 to 5 hours కూర్చుంటాను. నేను భాగవతం, రామాయణం, సప్తాహం చెప్తాను. అలా పంపిస్తే నాకు మనీ లేదు, మరి నేను ఎలా చేయాలి అంటే శాస్త్రాలు మళ్ళీ చదివాను. సో ధర్మస్య మూలం అర్థః అని చెప్పారు మనకు. మనం సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ. సుఖానికి మూలం ధర్మం. ధర్మాన్ని పాటిస్తే సుఖంగా ఉంటారు. కానీ ఆ ధర్మం రక్షింపబడాలి అంటే అర్థమే కావాలి. కాబట్టి సమర్థ రామదాస్ వారి చరిత్రలో అంటే ఎవరు భక్తులు కూడా మన దగ్గర భిక్ష అడిగేవారండి. ప్రౌడ్లీ దే యూజ్డ్ టు ఆస్క్, కెన్ యు సపోర్ట్ మీ వాట్ వి డూ నౌ అన్న భావనతో నేను ఈ సంస్థ అనేది స్థాపించడం జరిగి ఒక 2 years నుంచి ఆ సంస్థ ద్వారా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. ఏదో ఒకటి గోశాల పెట్టాము, టెంపుల్ పెట్టాము, డబ్బులు తీసుకోవడం కాదు. సంథింగ్ షుడ్ హ్యాపెన్. అండ్ మీరు నమ్మకపోండి, లాస్ట్ ఇయర్ అమ్మవారు తల శిరచ్ఛేదం చేసిన తర్వాత నేను అంటే ఎన్నో రోజులు అసలు ఏడ్చేదాన్ని. అసలు ఒక్క భవానీ అమ్మవారిని ముట్టుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కి శివ ముజే అఫ్జల్ కా సర్ లాగేదు అన్న మన జీజామాత సంస్కృతిలో పుట్టిన నేను ఇక్కడ ఉండి కూడా ఇవన్నీ జరుగుతుంటే వాట్ ఐ డూయింగ్, ఒక సిగ్గు అనిపించింది నా బతుకు మీద. నాకు సంథింగ్ షుడ్ హ్యాపెన్. అండ్ నేను ప్రౌడ్లీ మాట్లాడుతాను. ఐ డోంట్ నో నా ముందు కూర్చున్న వాడు ఎంతమంది కమ్యూనిస్టు, సెక్యులర్లో ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ కట్టర్ హిందూ నేను చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. నా భారతీయ సంస్కృతి, నా గుడ్లు, మా మాతృపితృ భక్తి, మా సమాజం ఈ భారతదేశంలో మాత్రమే ఉంది, ఈ సనాతన ధర్మంలోనే ఉంది. కాబట్టి దీన్ని సంరక్షించాలి అన్న దాంతో అలా కట్టుకున్నా అనమాట. ఇంకా సో ఆఫీస్ చూస్తున్నానండి. ఆఫీస్ ఫైనల్లీ సెటిల్ అయింది ఆ వినాయకుడి కృపతో. నాకు ఏ కార్యం, నేను ఫస్ట్ భాగవతం కూడా వినాయకుడు నవరాత్రుల్లో అనుకోకుండా జరిగింది. అన్ని కార్యం కూడా నేను అన్న అంటాను, అన్నయ్య నువ్వు ఎలాగా ఆఫీస్ చూడు అంటే ఫైనల్లీ హబ్సిగూడలో ఒక పెద్ద ఆఫీస్ అన్నయ్య ఇచ్చారు, ఓపెన్ చేయబోతున్నాను. మీ అందరి సహకార్యంతోనే ఈ కార్యం అనేది నడుస్తుంది. ఈ సంస్థ ద్వారా ఏం కార్యం చేస్తాము అంటే మీరు ఒకసారి వెబ్సైట్ రిఫర్ చేయండి. ఏంటిది అంటే శ్రీమద్ భాగవతం, రామాయణం, మహాభారతం ఇవన్నీ కథలు సిటీస్లో కూడా చేస్తాం మనము. కానీ గ్రామాల్లోకి వెళ్ళి కథ చేయాలి అన్న నా కోరిక. అంటే గ్రామాల్లో మనం డబ్బులు అడగలేం కదండి. ఇఫ్ యూ సపోర్ట్ మీ హియర్, ఆ మనీతో మనం అక్కడికి వెళ్ళడం, వాళ్ళ ప్రసాదం పెట్టడం, ఆ గ్రామాల్లో వాళ్ళకి చెప్పాలన్న కోరిక. సెకండ్ థింగ్ ఇస్ యూత్కి, చిన్నపిల్లలకి, మ్యారీడ్ కపుల్కి. ఇప్పుడు మనం చూస్తుంటే డివోర్స్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే లవ్ బాండింగ్ అన్నది అర్థం కావట్లేదు. వెరాస్ చూస్తే దెర్ ఆర్ సో మెనీ గుడ్ లవ్ స్టోరీస్ ఇన్ మన మహాభారతంలో, భాగవతంలో ఉన్నాయి. దెర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. మూవీస్కి వెళ్ళే అవసరం లేదు. శకుంతల స్టోరీ మీరు చూడండి, సో మెనీ బ్యూటిఫుల్ స్టోరీస్. ఒక హస్బెండ్ వైఫ్, ఒక మ్యారేజ్ అంటే ఏంటిది, దాన్ని సక్సెస్ఫుల్ ఎలా చేయాలి, సో మెనీ గుడ్ స్టోరీస్. సో ఇట్లా యూత్కి, మ్యారీడ్ కపుల్కి, చిన్న పిల్లలకి ఇలా కూడా నేను సెషన్స్ తీసుకుంటుంటాను. అలాగే శ్రీమద్ భాగవతం, రామాయణం సప్తాహ పరంగా వినాలి అని నా కోరిక, ఒక విన్నపం. ఇది మేము ఉత్తర భారతంలో చేస్తాము, ఇక్కడ కూడా అలా జరగాలి అన్న నా కోరిక. సో విన్నపం అండి, ఒక 365 daysలో, ఒక్క సంవత్సరంలో ఒక 7 రోజులు మనం ఇవ్వలేమా? సో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి భాగవతము, సంవత్సరానికి ఒకసారి రామాయణం పెట్టుకొని వినాలి అని విన్నపిస్తున్నాను. సో
సంవత్సరంలో ఒకసారి సమయం తీయండి, ఒకసారి భాగవతం పెట్టుకుందాం, ఒకసారి రామాయణం ఇలా వినాలి అన్న కోరిక. మరి ఏమి ఇవ్వాలి అమ్మా అంటే అరేంజ్మెంట్ చేయాలి. నాకు రావడం కూడా నేను ఫ్రాంక్గా చెప్పేస్తానండి, రావడం పోవడం, కెమెరామ్యాన్ కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా అది రీచ్ అవుతుంది కాబట్టి కెమెరామ్యాన్ కంపల్సరీ చేశాను 2 years నుంచి. దాని తర్వాత దక్షిణ మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఇంత అడగను నేను, మా గురుగారు అడగను, నేనైనా అడుగుతాను. సో ఎంత ఇచ్చినా తీసుకుంటాను, ఎందుకంటే మీ సహకారం లేకుండా నేను ఈ కార్యం చేయలేను. అండ్ వన్ మోర్ థింగ్ ఐమ్ టెల్లింగ్ యూ, ఒక్కసారి స్టడీ చేయండి, దక్షిణ భారతదేశంలో అథెంటిక్ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు. చాగంటి గారి తర్వాత ఇప్పుడు ఎవరు లేరు, షణ్ముఖ శర్మ గారి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరు లేరు, విద్యుపర్తి గారి తర్వాత ఎవరు లేరు. నెక్స్ట్ జనరేషన్ దర్ ఇస్ నో జనరేషన్. సో ఇప్పుడు దాకా మనం విన్నాము, సరే వాట్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్? సో నేను గురుకుల పద్ధతిలో స్కూల్ కూడా స్టార్ట్ చేయాలి, అలాగే ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్లకు ప్రవక్తలుగా చాలా మంది ఫుల్ టైం కాకుండా కూడా అమ్మ మాకు సమయం ఉంటే నేర్పించండి. వి విల్ ఆల్సో స్ప్రెడ్ సనాతన ధర్మం ఇఫ్ ఎన్ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఖచ్చితంగా మేము ప్రవక్తలుగా ప్రబోధనకర్తలుగా నేర్పించడానికి ఐఎమ్ రెడీ. మా గురుగారికి ఉన్న విద్య నాకు నిష్కల్మషంగా మా గురుగారు ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. మా గురుగారు ఎప్పుడు ఆయన విద్య నా దగ్గర పెట్టుకోలేదు, ఎంతో మందికి నేర్పించారు, అలాంటి ఎంతో మంది శిష్యుల్ని తయారు చేశారు. బట్ ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ స్పీక్స్ ఇన్ 4 languages, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ. సో ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ప్రౌడ్ అండి, ఇట్స్ ద నెసెసిటీ ఆఫ్ ద అవర్. ఇప్పుడు ఇట్స్ నెసెసిటీ. మనుషులు తెలుగు మాట్లాడకుండా మాకు ఇంగ్లీష్లో ప్రవచనం చెప్పండి అంటున్నారు, ఇంట్లో మాతృభాష మాట్లాడుకోవడం లేదు. కాబట్టి మాలాంటి ప్రవక్తలకు మీరు సహకరిస్తేనే మేము చేయగలుగుతామండి, లేదు అంటే ఐఎమ్ వెల్ ఆఫ్. మా నాన్నగారు సపోర్ట్ చేస్తారు, నా జీవితం నేను బతకొచ్చు. బట్ సమాజం కోసం చేయాలి అంటే నాకున్న సంపత్తి సరిపోదు, మీ అందరి సహకారం ఉండాలి. సో హబ్సిగూడలో ఆఫీస్ ఉంది, ఖచ్చితంగా ఆన్లైన్ కూడా డీటెయిల్స్ ఉంటాయి, ఖచ్చితంగా సహకరించండి యథాశక్తి. ఎందుకంటే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ సుఖం ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మకి జై, ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మకి జై, గో మాతా की జై, भारत माता की జై, गणेश महाराज की జై, अपने अपने माता पिता की జై. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మేడం మీరు మా ఇంటికి ఆడపడుచుగా సత్కరిస్తున్నాం, సో అనేదో భావించద్దు. గట్టిగా చప్పట్లోనే కొట్టాలి కదా, ప్రసాదాలు బాగా పెడతాను. जय बोलो गणेश महाराज की జై, వందే మాతరం, వందే మాతరం, మాత్రం అన్నారు అనుకోండి, పక్క దేశం నుంచి వచ్చారంట. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.